వచ్చే క్యారెక్టర్ అంటే సినిమాల ఇండస్ట్రీలో మామూలుగా పాలిటిక్స్ ఉంటాయా? పాలిటిక్స్ పరంగా ఏదైనా మీ మనసుకు హర్ట్ అయ్యే విధంగా మీ క్యారెక్టర్ దూరమైన సందర్భం ఏమైనా ఉందా? మీరు మీకు తెలిసి బాధపడే విధంగా మీకు ఎలాగైతే రంగన్నలాగా అయిందో అలా ఇండస్ట్రీలో అంటే పెద్దగా నాకేం గుర్తులేదు, అట్లా ఏం హర్ట్ అయినట్టు ఏమైతే అనిపించట్లేదు. అండ్ నేనే నమ్మను దాన్ని అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకడెవడో చెప్తేనో ఏదో ఇచ్చును మనకి కాదనుకున్నారు అంటే ఇంకా అది బెటర్. అలాంటి వాళ్ళతో వర్క్ చేయడం నాకే ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే నచ్చదు ఇంకా అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళతో వర్క్ చేయడం. ఒకడెవడో చెప్పాడంటే నేను ఏదో ఇట్లా అన్నాను నీ గురించి అట్లా అన్నాను అని చెప్పి నువ్వు దూరం పెట్టుకున్నావు అంటే ఇంకా నువ్వు నాకు దూరం కూడా నాకే ఇష్టం అసలు. ఫస్ట్ నీకు నీ సొంత ఒపీనియన్, నా మీద నీకు ఒపీనియన్ ఉండాలి, నీ మీద నాకు ఉండాలి. కానీ అటు వెళ్తున్న అతను ఏమో టీఎన్ఆర్ నీ గురించి ఇలా అన్నాడే అనగా నేను నమ్మేసి మీ ఫోన్ ఆన్సర్ చేయకుండా ఉంటే అది నాకే లాస్, మీకు కాదు. మీరు హ్యాపీగానే ఉంటారు, ఆడి హ్యాపీగానే ఉంటాడు చెప్పేసి. వాడి ఆనందం దోలు తీరిపోయింది. ఆడికి ఇలా ఒక చెడగొట్టయితే ఆడికి ఆనందం ఉంటుంది, వాడి హ్యాపీ. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మీకు పురాణాల్లో తీసుకున్నా సరే, నారదులు లాంటి వాళ్ళు అలా వచ్చి పెడతారు, ఇలా వచ్చి పెడతారు. ఆయన క్యారెక్టర్ అంతే. దేవుడు అలాగే అలా పుట్టిన వాళ్ళు మనుషుల్లో కూడా ఉంటారు అనమాట. కొంతమంది నెగిటివ్గానే పుడతారు అనమాట. వాడు ఏదో ఒక తప్పు చేసేవారు వాడికి మనసు ఉండదు. సో అలాంటి వాళ్ళ నుంచి నువ్వు అన్నిటి నుంచి తప్పించుకుంటూ నువ్వు లైఫ్లో నువ్వు కాన్సన్ట్రేట్ చేసి నువ్వు నమ్ముకున్న పనిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్ ఉంటుంది. వీటన్నిటికి వెళ్ళిపోతే టైం వేస్ట్ అవుతుంది కదా బ్రదర్. మొత్తం ఇక్కడే ఉండిపోతాం కదా, ముందుకు వెళ్ళలేం కదా అసలు. బయట జనాల్లో కానీ సినిమాలలో కానీ సీరియల్స్ మీద చాలా జోకులు వేస్తుంటారు, చాలా కొంచెం చీప్గా తీసేసినట్టుగా. అలాంటి వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? దాన్ని ఆ టైటిల్స్ని కొత్తగా ఇంకో విధంగా సపోజ్ మొగల్ రేకులు ఇనుప రేకులు అని ఇలా అలాంటి వాటిని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? నేను కామెడీగా తీసుకుంటాను కదా. కామెడీ చేశాడు, ఇంటెన్షన్ కనపడుతుంది క్లియర్గా. వాళ్ళు యువతల వ్యక్తిని ఏదో నవ్వించడానికి దాన్ని కొంత జనాల్లో ఎక్కువ పర్సెంట్ ఒపీనియన్ ఎలాగుందో ఆ పర్సంటేజ్ ఒపీనియన్ తీసుకొని వీళ్ళు కామెడీ చేస్తున్నారు కాబట్టి సాగదీయడం అనేది తప్పదు బ్రదర్. ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తారండి ఈ సీరియల్ అంటున్న వ్యక్తులే బాగా ఎక్కువ చూస్తుంటారు అసలు. వాళ్ళకి సీరియల్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది, చూడకుండా వాళ్ళు ఉండలేరు. మందు మానేయాలనిపిస్తుంది, తాకుండా వాడు ఉండలేడు. అలాంటిది సీరియల్ కూడా, అదొక వ్యసనం. సో అలా అంటుంటారు తప్ప అయిపోయిన తర్వాత అబ్బా అది ఉంటేనే బాగుండేది కదా, ఇది బాగాలేదు కదా అంటుంటారు. సో ఒక ప్రోడక్ట్ని జనాల్లోకి ఎక్కించడం అనేది చాలా కష్టమైన పని. ఎక్కిన తర్వాత దాన్ని తొందరగా తీసేయకూడదు, తీస్తే మనకే లాస్. ఇప్పుడు ఒక సోప్కి నువ్వు అలవాటైన తర్వాత అనవసరంగా నేను కొత్త సోప్ తెచ్చి నీకు ఎందుకు ఇవ్వాలి, నా దోలు తిరగడం కాకపోతే అది బొద్ది ఇది బొద్ది మధ్యలో ఇంకోటి ఎవడో వస్తాడు, దీన్ని హ్యాపీగా నడిపిద్దాం అన్నట్టుగా ఉంటుంది. కొంతమంది ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ లేడీ విలన్స్ అక్రమ సంబంధాల మీద బయట రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాటి పట్ల ఎలా ఉంది? మీ సీరియల్స్లో అవి ఎలా ఉన్నాయి? చాలా కామన్ బ్రదర్. మీ దాంట్లో కూడా కామన్. సొసైటీలో ఉన్నప్పుడు సీరియల్ ఎందుకు ఉండవు? అది పెడితేనే ఎక్కువ టీఆర్పీ వస్తుందంటే అది ఆటోమేటిక్గా అందరికీ నచ్చిన టాపిక్. అది చేయడం నచ్చిందని కాదు నా ఉద్దేశం. చూస్తున్నారు, వింటున్నారు. ఆ వినడం ఇష్టమే. మామూలుగా మాట్లాడుతుంటేనే ఏమో పలానా వాళ్ళ అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందంటే ఓకే నీకు తెలుసు వాళ్ళ అమ్మాయి లేచిపోయింది అంటారు. కానీ ఇది మొత్తం ఇంట్రెస్ట్ అడుగుతారు. వీడు ఎట్లా గోల్డ్ మెడల్ వచ్చింది, వీడికి ఎంత చదివాడు, ఎన్ని గంటలు చదివాడు, అసలు ఒక్క క్వశ్చన్ కూడా ఉండదు. అది లేచిపోయింది అంటే ఎప్పుడు లేచిపోయింది, ఎవరితో లేచిపోయింది, ఎవరబ్బాయి, ఎటువైపు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఇది అమ్మటే ఇంకో దానికి చెప్పాలన్నమాట. ఇది ఒక మానవ సహజమైనది కాబట్టి ఇది సీరియల్లో కూడా అంతే ఉంటుంది కామన్గా. ఇది పెట్టడం వల్లనే ఎక్కువ నడుస్తుంది. అది అప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్స్ అయిపోయారు ఇంకో బ్రదర్. ఇవి నడవ్వు. బాగా అందరు తెలివి మీరిపోయారు, అందరికీ తెలివి వచ్చేసింది, అందరు ఫుల్ ఎడ్యుకేటెడ్ అయిపోయారు. ఏంట్రా బాబు అనుకున్నాను అనుకోండి. కొంచెం మనకంటే ముందు 20 years ముందున్న కంట్రీస్ ఉన్నాయి కదా, అలా వచ్చేస్తాయి సీరియల్స్. వాటిలో అత్తలు లేవు, మామూలు లేవు, కొట్టుకోవడాలు లేవు. ప్రియాంక చోప్రాలో యాక్ట్ చేస్తుంది అక్కడ సీరియల్. అందులో ఏ అత్త కొట్టుకుంటుందో మరి పెద్ద హిట్. అక్కడ ఇది అలా ఉంది మైండ్ సెట్, ఇక్కడ మైండ్ సెట్ ఇలా ఉంది. నువ్వు ఇక్కడ మైండ్ సెట్ని మార్చి నువ్వు చేద్దాం అనుకో, నీ సెట్ దెబ్బతింటది తప్ప వాళ్ళ మైండ్ సెట్ ఏం మారదు. అలా ప్రయోగాలు చేసి దెబ్బతిన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, లైఫ్ పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేద్దాం అనుకుంది మంచి పని కానీ చేయలేకపోయారు. 100కో 1,00,00,000 ఒక్కడు సక్సెస్ అవుతాడు. ఆ ఒక్కడిని కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా డేంజర్. ఎప్పుడు కూడా ఒక మినిమం గ్యారంటీగా లైఫ్లో వెళ్ళాలంటే 51%, 49 తీసేద్దాం, 51%ని ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఒక్కరిని ఇద్దరిని తీసుకొని వెళ్ళకూడదు బ్రదర్, చాలా డేంజర్ అది.
అంటే టీఆర్పీ వస్తుందంటే ఏదైనా చేస్తారా ఎట్లా అని అడుగుతాను. టీఆర్పీ వస్తుందంటే ఏదైనా చేయడం అంటే మీన్స్ కొన్నిసార్లు చేస్తాం కూడా అసలు అంటే నీచంగా దిగజారిపోయి కూడా చేస్తాం. అదే మళ్ళీ సాగదీయడం చేసిన సీన్లే మళ్ళీ చేయడం తప్పదు. టీఆర్పీ కోసం ఇది వ్యాపారం అయిపోయింది. సాగదీయండి పక్కన పెడితే ఎథిక్స్ నేను చెప్పేది వ్యాపారం అయిపోయింది బ్రదర్. అది ఆ వ్యాపారంలో ఏమవుతుందంటే అంటే కొన్నిసార్లు అలా కాదుగా ఇప్పుడు పోర్న్ వీడియోస్ కూడా క్లిక్స్ ఎక్కువ ఉంటాయి. పోర్న్ వీడియోస్ చేయలేం కదా అని చెప్పి చేయలేం. అదే నేను ఇప్పుడు చేయడానికి అలవాటు పడ్డాడు ఎప్పుడు ఆపడాడు, వాడిని ఆపలేవు కదా నువ్వు. అలాగే నాకు సీరియల్ చేయడం తెలిసిన తర్వాత అత్తాకోడళ్ళు తిట్టుకోవడము లేదా ఒక వ్యక్తికి ఇద్దరితో సంబంధం ఉండింది, ఈ ఇద్దరిలో ఎవరు సెట్ అవుతారు ఫైనల్గా అనేది కథ చెప్పాలనుకోండి, దాన్ని నమ్ముకుంటాం, వెళ్ళిపోతాం దాని మీదే. ఈ ఇంట్రెస్ట్ని బాగా క్రియేట్ చేయడానికి చాలా కష్టపడతాం. ఇందులో ఎథిక్స్ గురించి ఆలోచించమా అంటే ఒక్కొక్కసారి మాకు మేమే చాలా కష్టపడతాం ఇలా చెయ్యాలా యాంటీ సెంటిమెంట్ అని చెప్పి. బట్ కథ వరకు మాత్రం తప్పదు. ఒరిజినల్గా అయితే చేయం కానీ కథ వరకు చేసేస్తాం. కొన్నిసార్లు ఇద్దరితో కమిట్ అవుతారు, ముగ్గురితో కమిట్ అవుతారు, నలుగురితో కమిట్ అవుతారు. ఇది ఎందుకంటే ఇది టీవీలో కథలో వస్తుంది కాబట్టి నీకు కనపడుతుంది, కానీ ఇలా లైఫ్ స్టైల్లో ఒరిజినల్గా జరుగుతున్న వాళ్ళు కూడా కోట్ల మంది ఉంటారు. ఓకే అది ఎలాగో ఉంది అంతే. కొన్ని చేయడానికి ఏమో ఇష్టం ఉంటుంది జనాలకి, చూడడానికి ఇష్టం ఉండదు. అదే ఎథిక్స్ గురించి మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేసరికి చేసేటప్పుడు ఆ ఎథిక్ అనేది ఏముండదు, చూసేటప్పుడు ఏంటంటే ఎథిక్స్ లేకుండా చేస్తారంటారు. ఎస్ ఎస్ క్వాంటిటీ పక్కన పెట్టి క్వాలిటీగా తీస్తున్న సీరియల్స్ నిజంగా తెలుగులో ఉన్నాయా? ఇప్పుడు రోజుకి ఒక్క సీన్ అయినా పర్లేదు, మంచి ఆ ఛాన్సే లేదు బ్రదర్, ఉండదు కూడా ఎప్పటికీ. మార్కెట్ పెరగాలి, తెలుగు మార్కెట్ పెరిగే వరకు ఆ ఛాన్స్ రాదు.